వివేకాన్ని చూపిన తల్లి యునికే. ఇది మనం వివేకాన్ని చూపించిన తల్లి యునికే. బైబిల్లో చాలా మంది స్త్రీలు మనకి కనపడతారు. కలిగిన స్త్రీలు దేవుడు కోరుకున్నట్లుగా మన జీవితాలను దేవుడిలో నిలవబెట్టుకున్న స్త్రీలు మనకి బైబిల్లో చాలా మంది కనబడతారు. స్త్రీలలో దైవ సంబంధమైన భక్తి ఉండటం ఒక ఎత్తైతే, స్త్రీ తన గర్భాలను పుట్టిన పిల్లలని దేవుడి కొరకు పెంచటం ఇది చాలా కష్టం. తన వ్యక్తిగత జీవితాలను, తన వ్యక్తి జీవితాలను తాను కాపాడుకోగలుగుతుందేమో తప్ప తాను కన్నా తన పిల్లల్ని భక్తిపూర్వకంగా దేవుడిలో నిలువబెట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పద్ధతి. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు సహజంగా దేవుడు ప్రారంభంలో తన పిల్లలైన ఇశ్రాయేలుకు పిల్లలకి వాక్యం నేర్పించడం కోసమే పండగలు పెట్టి మరీ చెప్పాడు. మీరు పర్ణశాలల పండుగ గురించి ఆలోచించిన, ఇస్రాయేల్ పండుగ గురించి మీరు ఆలోచించిన, ఆ పండుగలు ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మీరు కన్నా మీ పిల్లలకి దేవుడు మీ పట్ల ఒకప్పుడు చేసిన మేలుని చెప్పండి. వాళ్ళు దేవుడిలో నుంచి తొలగిపోకుండా, దేవుడి భక్తిలో నుంచి వాళ్ళు తొలగిపోకుండా మనం కాపాడండి అని పిల్లలకి వాక్యం చెప్పడం కోసమే, పిల్లల్లో భక్తి పెంచడం కోసమే దేవుడు లేకుండా పండగలనే ఇశ్రాయేలుకి పెట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం ఆలోచిస్తుంటారంటే, అంటే పిల్లలను దేవుడి కోసం పెంచడం చాలా కష్టం. ఎందుకంటే నిరంతరము 24 గంటలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్న దానిని బట్టి వాళ్ళు భక్తిలో ఉంటున్నారా, భక్తి నుంచి తప్పుకుపోతున్నారా అన్న అంచనా మనకు వస్తుంది. అది ఎక్కువగా ఎవరు కనిపెట్టగలుగుతారు అంటే అది స్త్రీలకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా గడిపేది తల్లితో, తల్లి దగ్గరే ఉంటారు, తల్లి దగ్గరే తింటారు, తల్లితోనే ఉంటారు. కనుక పిల్లలను దేవుడి కోసం పెంచండి అని చెప్పిన దేవుడు అండి. అలా పెంచిన వారి జాబితాను కొంతమంది బైబిల్లో రాయించాడు. ఇప్పటికే మీరు చాలా మంది స్త్రీల చివరి చరిత్రని నేర్చుకున్నారు కదా. అందులో చాలా మంది తల్లులు పిల్లల్ని దేవుడి కోసం నిలవబెట్టిన వాళ్ళని మీకు తెలుసు. కొంతమంది చాలా కష్టాల మధ్యలో పిల్లల్ని దేవుడి కోసం నిలబెట్టి సేవకులు చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేనండి, యునికే అనేది ఒక ప్రత్యేక. మీరు చాలాసార్లు చదువుతూ ఉండొచ్చు. యునికే గురించి ఏముందండి, బిడ్డను దేవుడి కోసం పెంచింది అని మాత్రమే మీకు తెలుసు. కానీ బిడ్డను పెంచడానికి ఆవిడ పడ్డ కష్టాలు మీకు తెలియాలి. యునికే అనగానే మీకు తెలుసు ఎవరు తల్లి అంటే తిమోతికి తల్లి తెలుసు కదా. యునికే అనగా ఎవరు తల్లి? తిమోతికి తల్లి. మరియు నిజంగా తల్లి చూపిన వివేకం చాలా గొప్పది. దేవుడు యూదులకి ధర్మశాస్త్రం చేతిలో పెట్టి మీ పిల్లల్ని దేవుడి కోసం పెంచుకోండి అంటే చాలా మంది పిల్లల్ని దేవుడి కోసం పెంచలేదు. ఇట్లా మనం చాలా సందర్భాల్లో చదువుకుంటాం. యెహోషువ గ్రంథానికి వచ్చేసరికి దేవుడిని ఎరగని తరమొకటి పుట్టేసింది అని మనం చదువుకుంటాం. దేవుడిని ఎరగని తరం పుట్టింది అని మనం చదివించినప్పుడు అర్థం ఏంటంటే, వాళ్ళు తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలకు దేవుడి కోసం చెప్పలేదు, నేర్పలేదు. వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నా, వాళ్ళ ఆహ్లాదంతో కన్నా, వాళ్ళకి ఏదైనా సంతోషకరమైన విషయం వాళ్ళ జీవితంలో జరిగినా ప్రతి దాంట్లోనూ దేవుడిని చూపించాలి. ఒక కొత్త వస్తువు కొంటే
ఈ వస్తువు దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన చేద్దాం. ఏదైనా రుచికరమైన ఆహారం తింటుంటే ఇది దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన చేద్దాం. ఏదైనా ప్రమాదం నుంచి తప్పింపబడితే దేవుడే మనల్ని తప్పించాడు, ప్రార్థన చేద్దాం. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడిని చూపించగలిగితే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళలో భక్తి అనేది పుడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి దేవుడు ఒక గుణం, ఒక క్వాలిటీ మీలో ఉండాలి అని చెప్పండి. సామెతల కనుక ఒకసారి తీయండి. ఈ గుణం కలిగి ఉంటేనే పిల్లలను దేవుడి కోసం పెట్టుకోవడం స్త్రీకి సాధ్యపడుతుంది. ఈ గుణం ఉండాలి. ఏ గుణం చెప్పడం అంటే సామెతల గ్రంథం 11:22 50 వివేకము లేని సుందర స్త్రీ. సామెతల గ్రంథం 11:22 చదువుతున్నాడు. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్ము వంటిది అన్నాడు. ఇక్కడ స్త్రీ గురించి మాట్లాడుతుంటున్నాడు. వివేకము అన్న పదం ప్రయోగించి చూసారా? వివేకం అంటే బాగుంది పదం. వివేకము లేని స్త్రీ అన్నాడు. వివేకము లేని స్త్రీ, వివేకం ఎవరికైతే ఉండదో ఆ స్త్రీ అందంగా ఉన్నా సరే, సుందరం అనేది అందం. వివేకము లేని సుందర స్త్రీ అంటే అందం ఉంటుంది, కానీ దేవుడు కోరుకున్న గుణం వివేకం అనేది అందరూ లేదు. దేవుడు కోరుకుంటున్నది నువ్వు అందంగా ఉంటే సరిపోదు, అందంగా అలంకరించుకుంటే సరిపోదు, అందంగా బట్టలుంచుకుంటే సరిపోదు, అందమైన ఏమంటే వస్తువులు కావాలని కోరుకుంటే సరిపోదు. అందమైన స్త్రీకి ఉండవలసింది ఏంటంటే వివేకము అన్నాడు. ఎంతగా రాస్తున్నాడంటే వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కులో ఉన్న బంగారం కమ్ము వంటిది అన్నాడు. ఎప్పుడు పందికి ఎవడైనా బంగారం కమ్ము పెట్టాడు అనుకోండి, అమ్మో నా ముక్కులో బంగారం కమ్ము ఉంది కదండి, ఆ బంగారానికి తగ్గ ప్రవర్తన పందిలో ఉంటుందా? నువ్వు బంగారం కమ్ము పెట్టినా, వెండి పడుకునేది ఎక్కడ చెప్పండి, తిరిగి వెళ్ళి బురదలో ఊర్లే పంది కమ్ము పెట్టినా ఎలాగైతే ప్రయోజనం ఉండదో, స్త్రీ అందంగా ఉంటే సరిపోదు, అందంగా ఉన్న స్త్రీకి ఏముండాలట? వివేకము అనండి. వివేకాన్ని చూపించిన స్త్రీయే ఈ గుడికి. ఎవరు ఆవులలో వివేకం ఏం కలుగుతుంది? మీకు విషయం తెలుసలేదు. వివేకము దేనికి అవసరం అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను. లాస్ట్ అపోస్తులను సువార్త పంపిస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు లోకంలో వాక్యం చెప్పడానికి పంపిస్తున్నాడు ప్రభువు. పంపిస్తూ నేను పంపిస్తున్నది ఎవరి దగ్గరికి చెప్పాడు? తోడేళ్ల దగ్గరికి. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుచున్నట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక మీరు ఎలా ఉండాలని చెప్పాడు? పాముల వలె వివేకులను అన్నాడు. చూస్తారు ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము అంటే వివేకం దేనికి అవసరం మీకు అర్థం అవ్వాలంటే స్త్రీకి వివేకం ఉండాలన్నాడు కదా, అది దేనికి అవసరం, ఏ విషయంలో అవసరం అన్నది మీకు అర్థం కావాలి అంటే మీరు జాగ్రత్త చూడండి. 10వ అధ్యాయం 16వ ఇదిలో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను అన్నట్టు చూసారా? పాముల వలె వివేకం. పాము చాలా వివేకం కలిగి ఉంటుందండి. దాని ప్రాణాలు తీయటం చాలా కష్టం, తప్పించుకొని వెళ్ళిపోతుంది. దానికి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో గుర్తుపట్టగలిగిన సామర్థ్యం పాముకి ఎక్కువ. తనకి ప్రాణహాని ఏ రూట్ లో వస్తుందో గుర్తించగలిగే సామర్థ్యం ఎక్కువ. అందుకే పామును కొట్టడం, చంపడం త్వరగా వీలు పడదు, తప్పించుకుంటుంది, పారిపోయింది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇందాక అక్కడ చెప్పాడు, స్త్రీకి వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్ము వంటిది అన్నాడు. ఇక్కడికి వచ్చి అంటున్నాడు, ఇదిగో మీరు సువార్తకు వెళ్తున్న వాళ్ళు దేవుడు పని చేస్తున్న మీకు కూడా ఏముండాలని అంటున్నాడు? ఇక్కడ వివేకం ఉండాలి. ఇక్కడ మీరు బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే
వివేకము స్త్రీకి ఎందుకు అవసరం అన్నది మీరు లోతుగా ఆలోచిస్తుంటే ఒక విషయం ఉంది. ఏంట విషయం ఉంది? అపవాది దేవుడి కోసం మనం బ్రతకకుండా, దేవుడిలో మనం నిలబడకుండా, మన కుటుంబాన్ని నిలబెట్టుకోకుండా, మన పిల్లలను నిలబెట్టుకోకుండా అపవాది భయంకరంగా మన కుటుంబం పైన దాడి చేస్తూ ఉంటుంది. మనం పాడు చేయడానికి, మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, లేదా మన పిల్లల ఆత్మీయతను దెబ్బతీయడానికి అపవాది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కుటుంబం పైన. అది వచ్చే మార్గం అంటే అపవాది మన కుటుంబం దగ్గరికి కానీ, మన భర్త దగ్గరికి కానీ, మన పిల్లల దగ్గరికి కానీ అపవాది వచ్చే మార్గాన్ని కనిపెట్టగలిగిన వివేకం, తెలివి స్త్రీకి ఉండాలి. లేదా ఆ కుటుంబం కొద్ది రోజుల్లోనే దేవుడికి భిన్నమైన ఆలోచనలో భర్త పడిపోవచ్చు, పిల్లలు పడిపోవచ్చు, మొత్తం కుటుంబమే పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది స్త్రీకి చెప్తున్నాడు ప్రత్యేకంగా. అపోస్తలుడు చెప్పింది అక్కడ స్త్రీకి చెప్తున్నాడు. వివేకం కలిగి ఉండాలి. మీరు మీ పిల్లల్ని దేవుడిలో పెంచుకోవడానికి మీకు అడ్డొస్తున్న వేగం మీరు గ్రహించగలగాలి. మీరు దేవుడిలో ఎదగకుండా మీ ఎదుగుదలకు, మీ ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుగా మారిపోయినవేవో మీరు గుర్తించగలగాలి. అది తీరా ప్రమాదమైపోయి కుటుంబం కూలిపోయేంత వరకు ఎదురు చూడకుండా ముందుగానే ప్రమాదాన్ని పసిగట్టగలిగిన వివేకం స్త్రీకి ఉండాలి. అమ్మో, ఈ రూట్ లో అపవాదం పోతున్నాడు, మమ్మల్ని దేవుడి సన్నిధికి దూరం చేస్తాడు, మాకు వాక్యాన్ని దూరం చేస్తాడు, మా పిల్లల్ని దేవుడిలో నుండి పడగొట్టడానికి వాడు వేస్తున్న భయంకరమైన ఎత్తుగడిది అని కుటుంబం కూలిపోకుండా, పిల్లలు దాని చేతికి చిక్కకుండా కుటుంబాన్ని నిలబెట్టుకునే వివేకం కలిగి ఉంటారు స్త్రీ. మీరు చూడండి, సహజంగా మీకు అర్థం కావాలంటే భర్త ఏదైనా ఒక నిర్ణయం, ఒక వస్తువు ఏదో కొనాలనో లేదంటే ఏదో చెయ్యాలనో భర్త నిర్ణయించుకున్నప్పుడు ఏమంటే అది దానివల్ల ప్రమాదం జరుగుతుంది, ఎందుకంటే ఆ విషయంలో మన కుటుంబానికి నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఇమీడియట్ గా నోరు తెరిచి స్త్రీ మాట్లాడుతుంది. మీరు ఎందుకు అది కొన్నారు, మీరు ఎందుకు అక్కడ చేశారు, నాతో మాట చెప్పొచ్చు కదా, పలానా చోట తక్కువ ఇస్తున్నారట, పలానా చోట ఇంకా మనం ఎవరి త్వరగా మంచిని తెచ్చుకోవచ్చట. ఒక వస్తువు కొనే విషయంలో భర్త మోసపోకుండా మీరు మోసపోతున్నారు మంచి సలహా ఇస్తున్నారు. వివేకం, డబ్బులు నష్టపోకుండా వివేకం, ఎవరు ఒక వస్తువు తెచ్చుకోవడం విషయంలో వివేకం, ఒక వస్తువు కొనడం విషయంలో వివేకం, అన్నిటిలో వివేకం ప్రదర్శిస్తారు. సంబంధమైన వాటి విషయాల్లో తెలివి, ఆలోచన, బుద్ధి బలం ఇవి ప్రయోగిస్తారు. సరే, దేవుడి విషయానికి వచ్చేసరికి ఆ వివేకం కనపడదు, దేవుడి విషయానికి వచ్చేసరికి ఆ బుద్ధి బలం కనపడదు. ఈజీగా మోసపోవడం అనేది కాబట్టి మనం చాలా సందర్భాల్లో స్త్రీలలో బయటలో చూస్తాం. కనుక దేవుడు స్త్రీలో నేను చూడాలనుకుంటున్నది వివేకం అన్నాడు కదా. ఇది యునేకిలో ఎంత బాగా కనబడుతుంది అంటే, ఈవిడ ఒక యూదురాలు, యూదుల్లో పుట్టిన ఒక యూదురాలు ప్రతిపరాలు. ఈవిడ గురించి నిజంగా బైబిల్లో దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆమె చాలా విశ్వాసురాలు అని సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి ఆమె జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట తిమోతికి రాసిన పత్రికలో కనబడుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చదివితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి చూద్దాం. చేసుకోవచ్చు, నీ కన్నేల వలన తలచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకే నేను చూడగలనని ప్రేమలో ఆపేక్షించు. తిమోతి పత్రిక రాసండి, అవి నేను చూడాలని రాత్రి పగల్లో నేను ఆపేక్షిస్తున్నాను అంటాడు. అది ఎంత ఇష్టమో చూసారా తిమోతి అంటే, పౌలు గారికి ఎంత ఇష్టమో చూడండి. రేయింబగల్లో నేను నీ కోసం ఆపేక్షిస్తున్నాను అని చెప్పి నీ అందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని, అంటే తిమోతి గారి గురించి ఇస్తున్న సాక్ష్యం తెలుస్తుంది. నిష్కపటం, కపటం లేనివాడు, దేవుడు అంటే ఇష్టపడేవాడు, దైవజనుడు అంటే ఇష్టపడేవాడు, కపటం లేనివాడుగా కనబడుతుంది తిమోతి. అంత మంచి సాక్ష్యం చూసారు ఆయన గురించి. ఆ నిష్కపటమైన విశ్వాసమును చేసుకుని పితరాచార ప్రకారము
నిర్మలమైన మనస్సాక్షితో అసలు ఆ విశ్వాసం మొదట ఇష్టపడ్డ విశ్వాసం అనే పైన సాక్ష్యం ఇచ్చి దేవుడు పౌలు గారు బాగా గమనించింది నిష్కపటమైన విశ్వాసం. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం అనే పైన అసలు ఆ నిష్కపటమైన విశ్వాసం, కపటం లేని. ఇది చిన్న పదాలు ఏమి కదండి, పదాలు చిన్నవి కానీ వాటి వెనకాల అర్థాలు భావాలు చాలా ఉంటాయి. నీ అందు నేను చూసింది ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం అంటే దేవుడి నమ్మటంలో ఎటువంటి కపటం లేదు, ఎటువంటి స్వప్రయోజనం కోసం దేవుడు నమ్మేవాడు కాదు. బైబిల్లో ఉన్న దేవుడు రాయించిన అసలు సిసలైన విశ్వాసాన్ని కలిగిన వాడు నేను తిమోతి అని చెప్పి, ఇదిగో ఇప్పుడు నీలోకి నిష్కపటమైన ఈ విశ్వాసం నీలోకి ఎలా వచ్చిందంటే ఆ విశ్వాసము మొదట నీ అమ్మాయిన లోయలోను అన్నాడు. ఎవరు మీరు చాలాసార్లు చదివారు కానీ చాలా పెద్ద విషయం ఉంది. ఆ విశ్వాసం మొదట ఎవరు మొదట అవ్వాయిన లోయలోను నీ తండ్రి అయిన యునేకియలోను వచించెను సహవాసించుచున్నదని నేను రూఢగా నమ్ముచున్నాను. అవ్వ ఎవరు మన వాడిక భాషలో అయితే అమ్మ అంటారు, అవుల్లో ఉందట ఈ కపటం లేని దేవుడి యందు విశ్వాసం, దేవుడి యందు బలమైన నమ్మకం ఆవుల్లో ఉందట. ఆవుల్లో ఉన్న విశ్వాసం ఎవరిని పంపించింది అంటే తన కుమార్తె అయిన యురేకిలోనికి పంపించింది. అంటే ఒక రకంగా బిడ్డల్ని దేవుడి కోసం మీరు చూడండి, 3 తరాలు భక్తి ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే చిన్న విషయం అయింది. మీరు బాగా ఆలోచించండి, 3 తరాలు కనపడుతున్నాయి కదా మనకి. అవ్వ కనపడుతుంది, తర్వాత యునైకే కనపడుతుంది, ఆ తర్వాత తిమోతి కనపడుతుంది. 3 తరాలు భక్తిలో ఉన్నట్టుగా కనపడుతున్నాయి కదా. మామూలు కుటుంబం కాదు, చిన్న కుటుంబం కాదు. ఎవరైనా ప్రారంభ మాట్లాడతారు జాగ్రత్తగా ఉంటుంది. దేవుడిలో బిడ్డలు పెంచుకోవడం మంది ఉన్నారు, కానీ వివేకంతో బిడ్డను పెంచింది యునైకే. ఎలా చెప్తారంటారా? ఇక్కడ వరకు తల్లి నుంచి సపోర్ట్ ఉంది, తల్లి నుంచి భక్తి వచ్చింది, తల్లి నుండి దేవుని యందు విశ్వాసం నేర్చుకుంది, బిడ్డలోనికి అది పంపించిందని మనం ఈజీగా చదువుకుంటాం. కానీ ఇక్కడ విషయం అంతా చూడండి, మీరు చాలా కుటుంబాలలో విషయం ఏంటంటే కుటుంబంలో స్త్రీలో భక్తి ఉన్న భర్త పురుషుల్లో గనక భక్తి లేదనుకోండి, పురుషుడు గనక ఆ భక్తి జీవితానికి పైకి రావటం లేదు, పిల్లలను పెంచుకోవటం భక్తిలో చాలా కష్టమైపోద్ది. ఇది ఎందుకు చెప్పని మాట అంటే, చాలామంది స్త్రీలు మీ పిల్లల్ని దేవుడి కోసం పెంచవచ్చు కదా, మీ పిల్లల్ని దేవుడి కోసం నిలబెట్టవచ్చు కదా అన్నప్పుడు చాలామంది చెప్పిన విషయం ఏంటంటేనండి, భర్త నుంచి సమస్య, నా భర్తలో అంత విశ్వాసం లేదు, నా భర్త అంత మంచివాడు కాదు, నా భర్త అంత భక్తిపరుడు కాదు, నేనేం చేస్తానండి అంటారు స్త్రీలు చాలామంది. ఇలాంటి స్త్రీలందరికీ ఒక మార్గదర్శి ఇక్కడ మనం చదువుకుంటున్న యునైకే. ఎలా మార్గదర్శి అయింది తెలుసా? స్త్రీకి వివేకం ఉండాలి అన్నాడు. అంటే తనకి ఏ రూపంలో దేవుడి కొరకు బిడ్డల్ని పెంచుకోకుండా ప్రమాదం వస్తుందో పసిగట్టగల, అలా పసిగట్టింది, వివేకం చూపింది. పరిస్థితులు సహకరించకపోయినా తిమోతిని బాల్యం నుండే దేవుళ్ళలో నిలబెట్టింది. ఏంటండి ఇవిడ పరిస్థితులు అనుకుంటారేమో, అసలు ఈ కుటుంబ నేపథ్యం మీకు తెలియదు. తిమోతి యొక్క కుటుంబ నేపథ్యం, తిమోతి యొక్క కుటుంబం గురించి మీకు అర్థమైతే ఈ తిమోతిని భక్తిపరుడుగా నిలబెట్టడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. సో బైబిల్ అపోస్తుల కార్యాలు తీయండి, ఈ కుటుంబం గురించి ఏమని రాయబడిందో మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం అంటే జాగ్రత్త చదవాలని, ఈ సందర్భాలు అర్థమైతేనే వాళ్ళు భక్తిపరులుగా వాళ్ళని ఎంత కష్టపడి తన్నులు నిలబెట్టుకున్నారో మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం రండి, మొదటి నుంచి చదువుదాం, జాగ్రత్తగా రాసుకోండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం ఎవరు మొదటి నుంచి చదువుతున్నారు?
పౌలు దెర్బేకును లోస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అసలు పౌలు గారికి తిమోతి దొరికింది ఇక్కడ లుస్త్ర. ఇక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను అనగా అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అన్నాడు. చూసారా, విశ్వసించిన యూదురాలి కుమారుడు. ఇతనికి ఏం పేరు? ఆవిడ పేరు యూనికే. విశ్వసించిన యూదుడు అని ఉందనుకున్నారు అక్కడ బైబిల్లో? లేదు. బాగా బాగా చదవాలి, బాగా ఆలోచించాలి. ఇక్కడే ఈ స్త్రీ ఏమో యూనికే ఏమో విశ్వసించిన ఒక యూదురాలు ఎవడ? ఆ యూదురాలు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇది అర్థం చేసుకోండి. తిమోతి తండ్రి ఎవరు? ఇప్పుడు గ్రీసు దేశస్థుడు అంటే నమ్మిన వారా? ఒక రకంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అన్ని జనులు వాళ్ళు. గ్రీసు దేశస్తులు అంటే ఎవరు? అన్ని జనులు. ఇప్పుడు భర్త ఎవరు చెప్పండి అంటారు? మీరు ఆలోచించండి. చాలామంది సమస్యలు చెప్తారండి. ఇప్పుడు చెప్పండి, పిల్లల్ని దేవుడి కోసం పెంచండి అంటే ఏవో సమస్యలు చెప్తున్న తల్లులందరూ ఇప్పుడు యునేక లేదా? పెద్ద సమస్య, చిన్న సమస్య, ఏ భర్త వెనకాల ఉన్నాలో, ఏ భర్త సహాయం చేయాలో ఆ భర్తే ఒక అన్యజనుడు, గ్రీసు దేశస్థుడు. ఇప్పుడు పిల్లల్ని దేవుడి కోసం పెంచడం ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు భర్త భార్య గుడికి వస్తూనే ఇద్దరు దేవుడు నమ్మిన వాళ్ళే మీ బిడ్డల్ని దేవుడి కోసం పెంచండి అంటే వాళ్ళు గుడికి వస్తారు తప్ప పిల్లలు వాళ్ళు వస్తున్నారు. మన పిల్లలు ఏదో కాస్త మనకి వాక్యం భయం ఉండటం వల్ల మనం తీసుకొచ్చి కూర్చోబెడతాం. కానీ బయట ఉన్న వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి. అసలు సండే స్కూల్లా దేవుడు వాక్యాలా? పెద్ద తర్వాత సేవ చేయాలరా? నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడి కోసం చెప్పాలరా? ఎక్కడండి ఈ భక్తి? ఎక్కడ ఉంది చెప్పండి. అంటే పరిస్థితులన్నీ చక్కగా ఉండి భార్య భర్తలిద్దరూ గుడికి వస్తూ దేవుడిని నమ్ముకునే పరిస్థితులు ఉన్నా, ఏ కష్టం లేకపోయినా పిల్లల్ని దేవుడి కోసం పెంచని తల్లులు ఎన్నో సాకులు చెప్తారు. సాకులు ఇప్పుడు పిల్లల్ని ఎందుకు నిలబెట్టడం లేదు దేవుడి కోసం అంటే ఎవరు రకరకాల సాకులు చెప్తారండి. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఏ సాకు చెప్పినా వాక్యంలో ఇది రాయబడింది, నువ్వు ఇది చెయ్యాలి అని దేవుడు చెప్పిన తర్వాత నువ్వేమో సాకులు చెప్తున్నావు కదా, అవేమి దేవుడు అసలు ఒప్పుకోడు. చాలా మంది తెలియదు ఇది. అందుకే పరలోకం వెళ్ళడం చాలా కష్టపడుతున్నారండి పదే పదే. నువ్వేమో రకరకాల కారణాలు చెప్తావు దేవుడికి, అవేమో ఒప్పుకోడు. చదువులు చెప్తావు, ఉద్యోగాలు చెప్తావు, స్నేహాలు చెప్తావు, లేదంటే వాళ్ళు ఇష్టపడ్డావు, మాట వింటం లేదంటే ఏవో చెప్తావు సాకులు. పిల్లల్ని ఎందుకు దేవుళ్ళు నిలబెట్టడం లేదంటే రకరకాల సాకులు చెప్తారు మనుషులు. ఏది దేవుడు అంగీకరించడం వల్ల చెప్తాడు, ఏది అంగీకరించడం. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇలాంటి కారణాలు చెప్తారంటే నీకు సాక్ష్యంగా లేదంటే మనకి బుద్ధి కలగడానికి దేవుడు ముందుకు తీసుకొచ్చి నిలబెట్టేది అవ్వాలంటే వీళ్ళే. ఇప్పుడు ఈవిడ భర్త దేవుడిని నమ్మలేదు, అన్నిజనుడు, అయినా సరే తన బిడ్డను దేవుడి కోసం నా కోసం నిలబెట్టేది నీ భర్త అన్నిజనుడా అని అనుకోడు దేవుడు. సమాధానం ఉందా మన దగ్గర? బాగా ఆలోచించండి. సపోర్ట్ చేసే భర్త పిల్లల్ని దేవుడి కోసం నువ్వు పెంచుకొని చక్కగా అతనిలో కూడా అదే ఆలోచన ఉన్న భర్త ఉన్నా సరే దేవుడి కోసం పిల్లల్ని ఇవ్వకపోతే, నిలబెట్టకపోతే, వాళ్ళు నువ్వు భక్తిని పెంచకపోతే చిన్ననాటి నుండి ఎలా? చాలా మంది చెప్పే మాట్లాడి పిల్లలు మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం? మీకు తెలుసు లేదండి, దేవుడు నిజంగా నుండి కళ్ళ ముందు ఒకరిని లోపరుచుకోవాలి అంటే ఎలా లోపరుచుకోవాలో మనకు తెలియడానికి ఎన్ని సాక్ష్యాలు పెట్టాడు తెలుసా? ఎవరి సృష్టిలో ఉన్న ఏ జంతువు అయినా మనిషికి లోపడుతుందంటే అది మనిషి కంటే శరీరంలో బలమైన కూడా లోపడుతుంది. ఎలా లోపరుచుకుంటారు? ఎప్పుడైనా చూసారా ఎలా లోపరుచుకుంటారు? ఎలా లోపరుచుతారో తెలుసా? మీరు తెలుసో కదండి, మీరు యూట్యూబ్ లో చూస్తారు, పెద్ద పెద్ద సరస్సులో చేపలు మనుషులు మోస్తూ ఉంటాయి చూసారా? వాడు ఎలా దిగేయబడ్డా అలా ఏళ్ళు దిగేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద చేపలు, చేపలు అసలు అక్కడ ట్రైన్ ఉన్నది. ఆవిడ ఏది చెప్తే ఆ చేప చేస్తూ ఉంటుంది.
నన్ను నడిని ఎక్కించడం తీసుకెళ్ళమంటే తిప్పుతారు, ఒడిని తిప్పేమంటే తిప్పేస్తారు. చూసారు ఎప్పుడైనా మీరు? అది చూస్తారంటే అక్కడ మీరు గమనించవలసింది ఏంటి తెలుసా? ఈవిడ చెప్పినట్టుగా అది ఎందుకు చేస్తుందంటే, మీరు నెట్లో యూట్యూబ్లో ఆన్ చేసుకుని చూడండి, కుక్కలకు ఎలా ట్రైనింగ్ ఇస్తారని కొట్టండి. కుక్కలు మనుషులు మాట్లాడేటట్టుగా ఎలా ట్రైనింగ్ ఇస్తారని కొడితే మీరు, కుక్క సిట్ అంటే సిట్ అది కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు వీడు ఏం చేస్తారంటే ఒక బిస్కెట్ వేస్తాడు. అప్పుడు అది అలవాటు అయిపోయింది అనమాట. వాడు చెప్పింది నేను చేస్తే వాడు నాకు ఏం వేస్తాడు? బిస్కెట్స్ వేస్తాడు. అప్పుడు కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, పరిగెత్తంటే పరిగెత్తుంది. ఎవరు కుక్కలు లోపడినప్పుడు మాటలు వచ్చి తెలివి బుద్ధి ఉన్న మనిషి లోపడ్డ మనకి, మన కొడుకు మనకి లోబడతాడా? మీరు ఇప్పుడు బాగా ఆలోచించండి. లోబడతాడు. ఎక్కడో మనమే అవకాశం ఇచ్చాం, ఎక్కడో గట్టిగా మనమే మన మార్గంలోకి తెచ్చుకొని వెళ్తాం. నేను చాలా మందిని చూశాను, ప్రసంగంలో చెప్పినట్టుగా కూడా గుర్తు. ప్రేమ వేరు, గారాబం వేరు. చాలా మంది గారాబాన్ని ప్రేమ అనుకుంటారు. ఏదంతా కొనిస్తారండి. సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్, ఏమంటే వస్తువులు కావాలంటే వస్తువులు, బట్టలు కావాలంటే బట్టలు, బండ్లు కావాలంటే వాడు ఏది కొడినా కొనిచ్చేస్తారు. దాన్ని ఏమనుకుంటారంటే ప్రేమ అనుకుంటున్నారు. కాదండి. శిక్షించైనా సరే సరైన మార్గంలో నువ్వు పెట్టడానికి నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏముంటాయి? అది ప్రేమ. ఆడ అప్పటికి బాధపడవచ్చు కనుక, అప్పుడు నీ మీద కోపంగా ఉండొచ్చు కనుక, అప్పుడు నిన్ను అపార్థం చేసుకోవచ్చు కనుక, తర్వాత 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 భవిష్యత్తులో వాడు మమ్మల్ని అలా కఠినంగా పెంచడం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని తర్వాత చెప్తాడు భవిష్యత్తులో. కానీ అంతే కఠినంగా ఎవరుంటారు ఈరోజు దేవుడి కోసం? తల్లులు ప్రేమ పేరుతో గారాబం చేస్తున్నారు. చివరికి వాడు నాశనం అవుతాడు, నాశనం అయిపోతారు. అందుకే స్త్రీకి ఏముండాలని చెప్పాడు? వివేకం. పిల్లల్ని సన్మార్గంలోకి లోబరుచుకునే వివేకం ఉండాలి. వాడు ఎక్కడ లొంగుతాడో కనిపెట్టాలి. వాడు ఎలా లోబరుచుకోవాలో తెలియాలి. తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుందండి? బిడ్డ మనసు అంతా బాగా తెలిసింది ఎవరికో తెలుసా? తల్లికి. నీకే వాడు లోబడకపోతే ఎవరికి లోబడతాడు? ఎవరి మాట వింటాడు? వివేక నిజంగానండి. పరిస్థితులు బాగోకపోయిన కుటుంబంలో భర్త అన్యజనుడు అయిపోయినా సరే బిడ్డలు మాత్రం ఎలా పెంచిందో తెలుసండి. ఒక భావం మీరు చదివితే ఆశ్చర్యపోతారు. మళ్ళా వద్దానికి అతని తండ్రి గ్రీసు దేశస్తుడు అనగా ఇక్కడికి మళ్ళా వద్దాం. ఇంత ఒక అన్యజనుడు భర్తగా ఉన్నా సరే తిమోతిని ఎలా పెంచింది అని మీరు ఆలోచిస్తే ఒక సాక్ష్యం తిమోతి గారి గురించి. ఒకసారి తిమోతికి రాసిన రెండో పత్రిక రండి. రెండో పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగి శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యములో నీవు కనుక. తిమోతికి లేఖనాలు ఎప్పుడు చేయొచ్చట? లేఖనాలంటే ఎదుర్కొంటారు వాక్యం. నీకు పరిశుద్ధ లేఖనాలు నీవు ఎరుగుదువు. ఎప్పటి నుంచి ఎరగడట? ఎప్పటి నుంచట? బాల్యము నుండి. అంటే తిమోతి యవ్వన కాలంలో దేవుడి కొరకు వాడబడుతున్నాడు, దైవజనుడు అయ్యాడు అంటే పునాదులు ఎప్పుడు పడ్డా చెప్పండి. అది చాలా మంది తల్లి అంటారు ఇప్పుడు వాడు మాట్లాడలేదు తర్వాత అంటాడు. చాలా మంది విన్నాను ఇది చేస్తున్నారు కదా, కన్ఫ్యూజన్ ఎందుకు నేర్పడం, వాడికి ప్రార్థన ఎందుకు నేర్పించడం లేదు, వాడు దేవుడు వాక్యం చదివినట్టుగా ఎందుకు వాడిని పురుగు అనుకోవడం లేదంటే చిన్నవాడు కదా ఎప్పుడే నేర్చుకుంటాడు, తర్వాత నేర్చుకుంటాడండి. చిన్నప్పుడు మనం చేయని అలవాటు పెద్ద అయిన తర్వాత వస్తాయి. బాగా ఆలోచించండి. ఇక్కడ మీ బాగా ఆలోచించుకోవాల్సిన సంగతి ఏంటంటే ఇంట్లో భర్త అన్యజనుడైనా కూడా వాక్యం నేర్పించడం ఎప్పటి నుంచి ప్రారంభించింది? ఈమెకి బాల్యం నుండి. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళింది. మీరు బాగా ఆలోచించండి. ప్రాక్టికల్ గా దేవుడిని నమ్మని భర్త ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరి దేవుడి కొరకు బ్రతకని వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు కష్టంలో వాడిని కూర్చోబెట్టి దేవుడి మాటలు చెప్తున్నారు అనుకోండి. తల్లి
భర్త ఊరుకుంటాడు చెప్పండి, ఊరుకుంటాడు, ఊరుకోండి. మరి ఎలా నేర్పింది? బాల్యం నుండే ఎలా నేర్పింది? అదే చెప్పాను, స్త్రీలారా మీకు ఏముండాలన్న దేవుడు వివేకం. భర్త ఎప్పుడు ఇంట్లో ఉంటాడో పనికి వెళ్తాడు. బాగా ఆలోచించండి. పనికి వెళ్ళాక వరకు ఎదురు చూసింది, పనికి వెళ్ళగానే వాడి ముందు ఏమేసింది? బైబిల్ వేసి ఉంటుంది. మరి నేను ఆలోచించాను, నాకు అంతే కదా వివేకం. అడ్డున్నప్పుడు దేవుడు ఎలా పెంచుకోవాలో ఆలోచించండి. నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఇద్దరికే కదా పిల్లలు దేవుడి కోసం నిలబడటానికి ఎన్నో అడ్డులు వస్తున్నాయి. ఎప్పుడైనా తొలగించుకోవాలి, వాటిని అధిగమించాలి అని ప్రయత్నించిన ఏ స్త్రీ కనబడుతుంది మనకి? ఫస్ట్ సమాజంలో ఎవరు ఉంటారండి? ఎవరు ఉన్నారు? మీరు ఆలోచించండి. ఆవిడ వివేకంతో ఎవరు ఆలోచించారు? ఎవరు? భర్త సపోర్ట్ చేయలేదా అంటే సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయలేదంటే ఎలా చెప్తారంటే, యూదుల ఆచారం ప్రకారం బిడ్డకి సున్నత ఎప్పుడు చేయిస్తారు? ఎన్నో రోజు చేస్తారు? 8వ రోజు. తిమోతికి ఎవరి కాలం వచ్చినంత వరకు తిమోతికి సున్నత జరగలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, భర్త ఆ యూదుల ఆచారాలకు కానీ ధర్మశాస్త్రానికి కానీ సపోర్ట్ చేశాడా? చేయలేదు. భర్త ఇంట్లో పెట్టుకుని భక్తుడిని చేసిందంటే భర్త అన్ని విధాలు సపోర్ట్ చేసినప్పుడైతే ఇంకా ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, ఆ స్త్రీని బట్టి ఈ రోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? నాకు ఇదండి అదండి వస్తుందండి, అలా పరిస్థితులు అంటే ఎలా పరిస్థితులు ఏవైనా పిల్లల్ని ఎలా నిలబెట్టాలి? దేవుడి కోసం భక్తులుగా నిలవబెట్టవలసిందే. వివేకం ఆలోచించండి, మీకు మార్గాలు దొరుకుతాయి. తెలుగుతో ఆలోచించండి, వాక్యపు జ్ఞానంతో ఆలోచించండి, బుద్ధితో ఆలోచించండి, భక్తితో ఆలోచించండి. దేవుడు పిల్లల్ని నిలబెట్టడానికి మార్గాలు తెలుస్తాడు మీకు. ఆవిడకి తెలిసినట్టుగానే చాలా మంది చెప్పారు, చాలా మంది చెప్పారు నాకు, చచ్చట్లేదు ఎందుకు, మీ వాడు రాడేందుకు, ఎందుకు దేవుడు పని చేయడం, ఎందుకు భక్తిగా ఉండాలంటే ఏవో చెప్తారు. ఏమి చెప్పి వచ్చేయండి. 2వ వచనం చదువుతారా? అతని తండ్రి గ్రీసు దేశస్తుడు, అక్కడ వరకు చదివారు కదా. 2వ వచనం చదవండి. అతడు లుస్త్రలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతికి చుట్టుపక్కల ప్రాంతాలు లేవు కదా, మంచి పేరు. అది చదువుతుంటే మామూలుగా ఉంటుంది కదండి, ఆలోచిస్తేనండి మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం కదా. చుట్టుపక్కల ఉన్న సహోదరుల వల్ల, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో తిమోతి అని పేరు చెప్పగానే అందరూ ఏమన్నా తెలుసండి, అతడు మంచివాడండి. ఎక్కడ బైబిల్ లోతుగా ఆలోచిస్తారండి. ఒక వ్యక్తి మంచివాడుగా ఎప్పుడు ఉంటాడు? ఒక వ్యక్తి మంచివాడు ఎప్పుడు అవుతాడు తెలుసండి? మంచివాడు ఎప్పుడు అవుతాడు తెలుసా? మంచివాడు ఎప్పుడు అవుతాడు తెలుసండి? నిజంగా చెప్తున్నాడండి, దేవుడిని బాగా నమ్మిన వాడు మంచివాడు అవుతాడు. అలా చెప్తున్నానే, మన బిడ్డ ఎంత బాగా అంత మంచివాడు అయిపోతాడు. ఎందుకు తెలుసా? ఒక ఉదాహరణ, చెడ్డవాడు ఇతను మంచోడు కాదండి అని మనుషులు ఎప్పుడన్నా తెలుసండి? మనిషి సాటి మనుషుల కోసం మంచివాడు అని సాక్ష్యం ఇవ్వాలి అంటే అతను సాటి మనుషులుగా ఎలా ఉండాలి? అలా ఉండాలి, ప్రేమగా ఉండాలి, దయగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, క్రమంగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి. అప్పుడే కదా అతను ఏముండాలి? మంచివాడు. ఇప్పుడు పెద్దలను గౌరవించాలన్నా, సాటి వ్యక్తిని అతను ప్రేమించాలి అన్నా, సోదరులను హత్తుకోవాలన్నా అతనికి తెలియవలసిన అసలు విషయం ఏంటంటే, అందరం కూడా పరలోకంలో తండ్రికి ఏమవుతాం? పిల్లలం అవుతాము. నీ తమ్ముడు, నీ అన్న, నీ చెల్లి, నీ అక్క ఇలా నేర్పించారనుకోండి, అందరి ఎడలా వాళ్ళు ఎలా ఉంటారు? ప్రేమగా ఉంటారు, మర్యాదగా ఉంటారు. నేను నిజంగా ఒకటే చెప్తున్నానండి, మంచివాడు అన్న పేరు పిల్లలకి రావాలి అంటే నువ్వు లోపంలో ఏమైనా ఎన్ని నేర్పిన వాడు మంచివాడు. మంచివాడు అవ్వాలి అంటే మంచి వాక్యము, మంచి భక్తి వాడికి నేర్పాలి. నమ్మకం విపరీతంగా వాళ్ళు ఉన్నారు. ఎవరిని అగౌరవంగా మాట్లాడు,
ఎవరి మర్యాద లేకుండా మాట్లాడతాడు, ఎవరిని కించపరచడు. అప్పుడు మనుషులందరూ అతని గురించి ఏమని సాక్ష్యం ఇస్తారు? ఏమిస్తారు? మంచివాడు. మీకు అర్థమవుతుంది కదా. మావాడు ఎందుకంటే ఎలా ఉంటున్నాడంటే వాటికి పడవలసిన పునాదులు పట్టలేదు. మంచివాడు, అందరి వలన మంచి పేరు పొందినవాడు అడిగాడు అంటే మీరు ప్రారంభంలో చదువుకున్న మాట. అతడు దేవుని పట్ల అలాంటి విశ్వాసం. మనుషులు ఎలాంటి మీకు తెలియదు కదండి. మనుషులు ఎలాంటి ఒక చిన్న పొరపాటు వాళ్ళ ఎడమ చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, దాన్ని పెద్దగా చేసి చెడ్డ వాళ్ళని మన గురించి మాట్లాడుకుంటారు కదా. అలాంటిది ప్రజలే సాక్షి ఇస్తున్నారు మంచివాడు అని. ఎంత నీతిగా ఉండుంటే, ఎంత బాగా మాట్లాడుంటే, ఎంత వినయంగా ఉంటే, ఎంత విధేయతగా ఉంటే, ఎంత ప్రేమగా ఉంటే మంచివాడు అన్న సాక్ష్యం ప్రసరించుంటారు. తిమ్మతిని మీరు ఆలోచించండి. అలా పెంచడం విషయంలో తల్లి పడుతున్న ఆవేదన. బాల్యం నుండే దేవుడు పునాదులు వేసింది కనుక పెద్ద వేసరికి అంటున్నారు ఎవరి వాళ్ళ కొడుకు చాలా మంచివాడండి. ప్రజలందరి వలన పదవి చూస్తుంటే ఆశ్చర్యం. ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న సహోదరులు ఏం పొందాడంట, అతడు వస్త్రలోను ఈగోనేను మంచి పేరు పొందినవాడు. మంచివాడు, మంచివాడు, మంచి పేరు. తిమోతి అనగానే మంచివాడు అండి. సరే, మన పిల్లల కోసం అలా మాట్లాడాలి, మన పిల్లల్ని అలా మెచ్చుకోవాలి, మన పిల్లలకి అలాంటి విలువలు నేర్పాలి చిన్నప్పటి నుంచే. మీకు గుర్తుందో లేదో, చాలా రోజుల క్రితం ఒక పాఠం చెప్పాను నేను. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు దీవించి 1000 మందికి ఆహారం పెట్టాడు కదా. ఆ ఆహారం పెట్టడానికి ఆ చేపలు రొట్టెలు యేసుప్రభుకి ఇచ్చింది ఎవరు చెప్పండి? ఒక చిన్న పిల్లడు. ఆడేటట్టు వాడు తెచ్చుకున్న మంచివాడండి, మంచివాడండి. మీకు తెలుసో లేదంటే మీకు తెలియదవి మాకు తెలుస్తాయి. ఒకరి పేరు చెప్పగానే కొంతమంది మాట్లాడుకుంటారు, ఆ పేరు వదిలేండి అంటారు. ఆల్రెడీ ఆ పేరు గురించి ప్రజలు ఏమొచ్చేసింది, చెడ్డ పేరు వచ్చేసింది. ఒక పురుషుడి పేరు చెప్పిన, ఒక స్త్రీ పేరు చెప్పిన అమ్మ వద్దరండి అంటారు. అర్థం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ క్యారెక్టర్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మంచివాళ్ళు కదండి, మంచివాళ్ళు కదండి, మాటలు బాగోవండి, ప్రవర్తన బాగోదండి, ఎవరి వాళ్ళ చేష్టలు బాగోవండి, కోపంగా ఉండదండి, ఎవరినైనా ఆదరించండి. చూసారా చాలా రకాల ఒక్కొక్కరిలో ఒక లోపం మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ తిమోతిని పలకరించగానే, తిమోతిని టచ్ చేయగానే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏంటంటే మంచివాడు. పలకరించాలి, మర్యాదగా ఉండాలి, పెద్దలను గౌరవించాలి. అన్నీ ఉంటే ఎవరు పిల్లల గురించి ప్రజలు మాట్లాడుకునే మంచివాడు ఇక్కడ అయిపోలేదండి. మంచివాడు దైవజనుడే ఫిరాయిపోయాడు పౌలు గారు. పౌలు గారు ఏమంటారు చూడండి, మంచి పేరు పొందినవాడు. ఎవరి 3వ వచనం అర్థమై చేసుకుంటే, అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి. ఎవరు చూసారా, నువ్వు నా వెనక ఉండాలయ్యా, నువ్వు నాతో పాటు తిమోతి వస్తానంటున్నాడు. పౌలే కోరుకున్నాడు రమ్మని. సరే, ఒక దైవజనుడు రానాయన అని కోరుకున్నాడంటే మంచిడే ఉంటాడు. బాగా ఆలోచించండి. సేవకుడు కోరుకుంటున్నాడు అంటే ఎంత మంచివాడు, ఎంత పేరు పొందాడు, ఎంత భక్తిపరుడు, ఎంత విశ్వాసి. తిమోతి విషయంలో పౌలు గారు తీసుకున్న నిర్ణయం, కొడుక్కి సున్నతి ఎవరు చేయించాలండి? తండ్రి చేయించాలి. చేయించలేదు. అప్పుడు పౌలు గారు చూడండి ఎంత బాగా ఆలోచిస్తాడు అంటే, 3వ వచనం, అతనితో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి అతనిని తీసుకొని సున్నతి చేయించాను. ఎవరు చేయించారు? పౌలు గారు చేయించారు. తండ్రి చేయించలేదా? చేయించలేదు. గ్రీసు దేశస్థుడు. ఇవన్నీ ఎందుకు పాటిస్తాడు? సెకండ్, ఇవన్నీ మీరు నేను ఆలోచించినప్పుడు అండి వండర్ అయిపోయానండి. ఒక స్త్రీలో, కుటుంబంలో ఇంత పరిస్థితులు గడ్డు కాలమైన వ్యతిరేకంగా ఉన్న పిల్లలలో పొల్లిపోకుండా భక్తిని పెట్టింది.
కుమారుడు తప్పిపోకుండా భక్తిలో ఉంచింది, విశ్వాసంలో ఉంచింది, ప్రేమలో ఉంచింది. చివరికి ఒక దైవజనుడే కావాలని కోరుకునేంత గొప్పవాడిని చేసింది. పౌలు గారు వచ్చి కోరుకున్నాడు, నీ బిడ్డను పంపమ్మ, నాతో నీ బిడ్డను పంపవా, సేవకు ఉపయోగపడతాడు, మంచివాడు, పేరు పొందినవాడు, ఇతను వస్తే మా సేవకు సహాయకుడిగా మారతాడు. ఒక సేవకుడు ఒక యవనస్తుడిని వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడున్న యవనస్తుడు ఎవరైనా సేవకుడు వెనకాల వెళ్ళాడు అనుకోండి, ఆ సేవకుడు మళ్ళా పిలవరు విడేసే వేషాలకి. అలాగుంటారు ఇప్పుడు వాళ్ళు. వీళ్ళు చేసే చేష్టలు, వీళ్ళు వేసే వెకిలి నవ్వులు, వీళ్ళు వేయించుకునే కటింగులు, ఏమంటే వీళ్ళు మాట్లాడుకునే లోక సంబంధమైన పాపపు మాటలు, ఈ ప్రభావం అంతా ఎవరి మీద పడుతుంది తెలుసా? దైవజనుడి మీద పడుతుంది. అందుకే ఎవరిని పడితే వాళ్ళు రమ్మనరు. పౌలు గారు వెనకాల ఎవరు పడితే వాళ్ళు తిరగలేదు. తిరగడానికి కూడా ఒక మంచి గుణం ఉండాలి, ఒక మంచి మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి, పద్ధతి ఉండాలి, భయపడాలి. ఆ గుణాలన్నీ చూశాడు పౌలు. కొంచెం తిమోతి నువ్వు నా వెనకాల వచ్చేయి, తీసుకెళ్ళిపోయాడు. సున్నతి చేయించి మరి తీసుకుని వెళ్ళాడు. సేవలో మీకు ఇది ప్రారంభం అండి. పౌలు గారికి ఏమండి తిమోతి పరిచయం అవ్వటం, పరిస్థితులు కనుక్కోవటం, అక్కడి నుంచి తీసుకుని వెళ్ళటం, ఇది ప్రారంభం. ఆ తర్వాత పౌలు గారు తిమోతిని ఎంతటి గొప్పవాడిని చేశాడో మీకు తెలియదు కాదు. ఎంత గొప్పవాడైపోయాడు అని నిజంగానండి బైబిల్లో మీరు ఆలోచిస్తుంటారండి. ఎంత గొప్పవాడయ్యాడు అంటే, పౌలు గారు సాక్షాత్తు తిమోతి గురించి ఎలాంటి సాక్ష్యం ఇచ్చేస్తాడంటే, పత్రిక రాస్తూ అంటాడు, నేనొచ్చినా తిమోతి వచ్చినా ఒకటే అంటాడు. నేను ఎలాగైతే ప్రసంగం చెప్తానో తిమోతి అలాగే ప్రసంగం చెప్తాడు. నేను ఎలాగైతే దేవుడి కోసం భక్తిగా నడుచుకుంటున్నానో, నా తర్వాత నేను తీసుకెళ్ళి నేను పెంచిన నా కొడుకు, నా ఆత్మీయ కుమారుడు తిమోతి కూడా నాలాంటి భక్తిపరుడే అని సాక్ష్యం ఇస్తాడు ఒక సంఘానికి పత్రిక రాస్తూ. ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని ఇదిగో నేను మీ వద్దకు పంపించాను, కొరింథీ పట్టణమా సంగమా అంటూ, అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును చూసారా, నేను నడుచుకొను విధమును. ఈయన ఎలా నడుచుకున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనండి. అంటే ఇప్పుడు పౌలు గారు ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడో, వెనకాల ఆత్మీయ కుమారుడిగా చేరిన తిమోతి ఎలా నడుచుకుంటున్నాడట? నన్ను పోలి. నేను ఎలాగైతే భక్తిగా ఉంటానో, నేను ఎలాగైతే దేవుడి కోసం కష్టపడుతున్నానో, నేను ఎలాగైతే బైబిల్ చదువుకుంటున్నానో, నేను ఎలాగైతే సువార్త చేస్తున్నానో, నాలాంటి వాడే. ఆ పదం చూసారండి, ఆశ్చర్యం కదండి. ఒక దైవజనుడు ఒక యవనస్తుడి గురించి నన్ను సాక్ష్యం ఇవ్వాలి అంటే, ఇదిగో యవనస్తుడు అనేసరికి అనేక లోపాలు ఉంటాయి, అనేక పాపాలు ఉంటాయి. అవి ఏమీ లేకుండా నాలాంటి వాడే తిమోతి. తల్లి గురించి ఆలోచించండి మీరు. నాలాంటి వాడే తిమోతి, నాలాంటి వాడే. ఆ పదం చూసారా? నేను నడుచుకొను విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించిన విధమును మీకు జ్ఞాపకము చేయును. అంటే నేను ఏ స్థలానికి మీటింగ్ పంపించినా, ఏ స్థలానికి ప్రసంగం చెప్పడానికి పంపించినా, ఇదిగో పౌలు గారిని చూసినట్టే ఉంది. పౌలు గారిలాగే మాట్లాడుతున్నాడు, పౌలు గారిలాగే భక్తిగా ఉన్నాడు. ప్రతి స్థలంలో ప్రతి సంఘములో నా గురించి వచ్చిన సాక్ష్యమే, మంచి సాక్ష్యమే నా కొడుకైన తిమోతి గురించి వస్తుంది. వండర్ అండి ఇది. మీరు ఆలోచించండి ఒకసారి. సేవకుడికి ఏ సేవకుడైతే చేర్చుకున్నాడో, ఏ సేవకుడైతే తర్ఫీదు ఇచ్చాడో, ఆ సేవకుడికి సమానంగా, ఇంచుమించు సమానంగా ఎదిగాడు. ఇదిగో నాలాంటి వాడే నా కొడుకు అనేసినంటే ఏంటండి అది? అసలు తిమోతిలో మీరు ఇంతకాలం తిమోతి గురించి మీకు తెలిసింది వేరు. ఇప్పుడు మీరు లోతుగా ఆలోచించండి. ఎంత గొప్పవాడైపోయాడండి తిమోతి. తండ్రి అన్యజనుడు, సున్నతి చేయించలేదు, ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. తల్లిలో ఉన్న విశ్వాసం, తల్లిలో ఉన్న భక్తిని పట్టుకుని, తల్లి మాటలను బట్టి, కేవలం తల్లిని బట్టి భక్తిపరుడై నిజంగా ఎంతటి గొప్ప సేవకుడుగా నిలబడిపోయాడో, ఎన్ని సంఘాలను నిలబెట్టాడో, ఎన్ని సంఘాలలో ఉన్న ఆత్మలను దేవుని వైపు మళ్లించాడు తిమోతి.
ఆలోచించండి ఇవన్నీ, లోతుగా ఆలోచించండి ఇవన్నీ. చిన్నవాడుగా తిమోతి, చిన్నవాడుగా దేవుడు విడిచిపెట్టలేదు. చిన్ననాటి నుండి భక్తిలో ఉంటుంది. చెప్పానండి చాలాసార్లు, చిన్ననాటి నుంచి భక్తి ఉంటుందా, దేవుడు పెద్ద అయిన తర్వాత చాలా గొప్పవాడిని చేస్తాడండి, విడిచిపెట్టడండి దేవుడు. దేవుడి గురించి మాట ఉంటుంది, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరికి ఎలాంటి తీర్పు తీర్చాలో అలాంటి తీర్పు తీరుస్తాడు. నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న భక్తిని బట్టి నీ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది, నీ భవిష్యత్తును నిర్ణయించబడుతుంది. భక్తి చిన్ననాటి నుండే భక్తి, చిన్ననాటి నుండే భక్తి, చిన్ననాటి నుండి భక్తే కనుక తిమోతి స్థితికి వచ్చాడు. ఇక్కడ ఇంకా చెప్పుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది. సేవ అనేసరికి ఇప్పుడు బాగుందండి, కానీ అపోస్తుల కాలంలో సేవ బాగుందా? ముళ్ళబాట, ఎవరు కొడతారో తెలియదు, ఎవరు తిడతారో తెలియదు, ఎవరు చంపుతారో తెలియదు, ఎవరు జైల్లో వేస్తారో తెలియదు. సేవ అనేసరికి ముళ్ళబాట అండి. ఒకప్పుడు ముళ్ళబాట, సేవ ముళ్ళబాట. ఈ భయంకరమైన శ్రమల కాలంలో తిమోతిని వెనకాల పెట్టుకుని తీసుకెళ్ళాడు పౌలు గారు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి, తిమోతి గారి కళ్ళ ముందే పౌలు గారిని అనేక సార్లు కొట్టారు, అనేక సార్లు హింసలు పెట్టారు, అనేక సార్లు బాధలు పెట్టారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలే, ఒక యవనస్తుడిని సేవకు తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన వ్యక్తినే కొడుతున్నారు అనుకోండి, ఆ యవనస్తుడు మళ్ళా వెళ్తాడా సేవకుడు వెనకాల? వెళ్తాడా? ఇప్పుడు మీరు ఆలోచించండి. మన పిల్లోడిని పంపించామంటే అక్కడ ఏదో ప్రమాదం జరిగితే మళ్ళా మీటింగ్ వెళ్ళమంటే వెళ్తాడాడు. మన భక్తి అలా ఉంటుంది, మన పిల్లల భక్తి అలా ఉంటుంది. కానీ తిమోతి పరిస్థితి ఏంటో తెలుసండి, అసలండి నిజంగా చెప్పాలంటే తిమోతిని చూసి పౌలు ఆయనలో ఉన్న గుణాల కంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఆశ్చర్యం అయిపోతాడండి. తిమోతి నాయనా, తిమోతికే పత్రిక రాశాడు, నీలో ఉన్న స్వభావం, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న భక్తికి నేను చాలా పొంగిపోతున్నాను అంటాడు. ఏమన్నాడు తెలుసండి? ఒకసారి రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే నీవు నా బోధను, జాగ్రత్తగా వినండి ఇవన్నీ. తిమోతి, నువ్వు ఎలాంటి వాడివంటే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలిసికొనిన వాడవై నన్ను వెంబడించితివి. చూసారా, అట్టి హింసలు సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. అంటే ఇప్పుడు చెప్పండి, పౌలు గారికి ఏం కలుగుతున్నప్పుడు పక్కన ఉన్నాడు తిమోతి? హింసలు, ఉపద్రవాలు. ఎందుకు తీసుకొచ్చాను తెలుసండి ఇక్కడికి? మీకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను చెప్తాను. ఇక్కడే ఉంది అసలు విషయం. ఇది డెడ్ అండ్. ప్రతి తల్లి ఆలోచించండి. పిల్లలకి భక్తి నేర్పడం అంటే ఏంటో తెలుసండి? పిల్లల్ని దేవుడి కోసం పెంచడం అంటే ఏంటో తెలుసా? పరిస్థితులు బాగుంటే దేవుళ్ళలో నిలబడటం కాదు, పరిస్థితులు అడ్డుగోలుగా మారిపోయినా, దేవుడి కోసం శ్రమ వస్తున్నా, దేవుడి కోసం కష్టం వస్తున్నా, దేవుడిని విడిచిపెట్టని భక్తి నేర్పించాలి. అలా చెప్తారని మీకు అర్థమైందో లేదో. తిమోతి పౌలు గారు వెనకాల వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా ఒక మాట అడుగుతాను, పౌలు గారికి వచ్చిన హింసలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు తల్లితో పంచుకొని ఉంటాడా? పంచుకొని ఉన్నాడా? భక్తిలో పెంచిన తల్లికి చెప్పడండి, నేను సేవకి వెళ్ళానమ్మ, పౌలు గారిని ఇలా కొట్టేశారు, నన్ను కూడా కొట్టేపోయారు అంటే తల్లి ఏమనంట చెప్పండి? తల్లి ఏమంటది? ఈ రోజున్న తల్లి అయితే ఏమంటది? ఆ సేవకు ఒక నమస్కారం, ఆ ప్రసంగాలకు ఒక నమస్కారం, ఆ సువార్తకు ఒక నమస్కారం, నీకేమైనా అయితే నేనేమైపోతాను నాయన అంటదా? అందా? ఇప్పుడున్న తల్లి వదులుతుందండి మళ్ళీ సువార్తకి? ఇక్కడ పౌలు గారు ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నాడు తెలుసా? ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు చూసావు నాయన, మీ కుటుంబం అవన్నీ చూసి కూడా నిన్ను నాకు అప్పగించింది అంటే నేను నిజంగా ఇక్కడ ఆలోచించింది ఏంటంటే, ఆవిడ ఈ వైభవాన్ని చూసిందో లేదో అనుకుంటున్నాను. ఎవరు? అవ్వ. ఇదంతా స్టార్ట్ అయింది ఎక్కడ చెప్పండి? లోయలో కదండి. తిమోతి గారు ఇంత గొప్పవాడైన తర్వాత లోయ చూసిందో లేదో అవ్వే కదా. ఆ విశ్వాసానికి, వాళ్ళ కుటుంబానికి మూలపోతురాలు. ఇంత గొప్పవాడయ్యేది తెలుసండి తిమోతి. దెబ్బలు వస్తున్నా, హింసలు వస్తున్నా
లేదు, నేను సేవను విడిచిపెట్టను. ఇంకా ఇంకా మీరు బాగా ఆలోచిస్తేనండి, పౌలు గారు వెనకాల ఎంతమంది శిష్యులు ఉన్నా, ఎంతమంది ఆత్మీయ కుమారులు ఉన్నా, తిమోతి గారితో ఒక స్పెషల్. ఆయనకి 2 పత్రికలు రాశాడు. ఇంకెవరికైనా పత్రికలు ఉన్నాయా పౌలు గారి పిల్లలకి? ఎంత మంచోడు, ఎంత గొప్పవాడు, ఎంత పెద్ద సేవకుడు అయ్యాడు, ఎంత విశ్వాసంగా ఉన్నాడు, ఎన్ని సంఘాలను కట్టాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. మీరు ఆలోచించాలి. అంటే తల్లి ఎక్కడ కూడా బాగున్నప్పుడు దేవుడిని నమ్ముకోరా, కష్టాలు వచ్చినప్పుడు విడిచిపెట్టారా అని చెప్పిన భక్తి ఆవిడది కాదు. అందుకే వాళ్ళ గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ప్రతి పదానికి నండి చరిత్ర తెలిస్తేనే పదాలు అర్థమవుతాయి. అందుకే తిమోతి గారి గురించి రాస్తూ నీలో ఎలాంటి విశ్వాసం ఉందని చెప్పాడు? నిష్కపటమైన విశ్వాసం ఉందని ఎందుకు చెప్పాడు తెలుసా? శ్రమలలో కూడా దేవుడిని విడిచిపెట్టలేదంటే ఆ కష్టం ఏ కష్టం, ఆ విశ్వాసం ఏ విశ్వాసం? నిష్కపటం. బాగుంటే దేవుడు, కష్టాలు వస్తే దేవుడు వద్దు మాకు అన్న విశ్వాసం కాదు వాళ్ళది. నేను చాలా మందిలో నుండి ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, నెమ్మదిగా వాళ్ళలో భక్తి తగ్గుతుంది, దేవుడి మీద, దేవుడి కార్యక్రమాల మీద ఆసక్తి తగ్గుతుంది. కారణం ఏంటంటే తెలుసు, ఏమన్నా కొంచెం ముందుకెళ్తే చిన్న శ్రమ, కష్టము, మాటలో, నిందలో, వీటిని ముందు పెట్టుకుని చాలామంది డల్ అవుతున్నారు. నాకు అర్థమవుతుంది, తప్పు చేస్తున్నారు. ఎంతో కష్టం వచ్చేస్తుంది, లేదంటే మా మీద భారం పడిపోతుంది, లేదంటే మాకు ఇది సమస్యగా మారిపోద్దని దేవుడి కష్టాలకు, దేవుడి సేవ నిమిత్తమైన నిందలకు, దేవుడి సేవ నిమిత్తమైన భారాలను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మాకెందుకులా విడిచిపెట్టేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. దేవుడు మన భక్తిని పరీక్షించేది ఇక్కడే. దేవుడు మనల్ని మెచ్చుకునేది, అసహించుకునేది ఇక్కడే. ఏమండి, ఈ పౌలు గారికి హింసలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు తిమోతి కనుక విడిచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంత గొప్పవాడు అయ్యేవాడా? ఇంత గొప్పగా దేవుడు రాయించేవాడా? చాలామంది భక్తి నాకు నచ్చటం లేదని నిజంగా చెప్తున్నాను, నచ్చటం లేదు. ఇదేంటి వీళ్ళు ఇలాగైపోతున్నారా? ఈ చిన్న విషయాన్ని కూడా దేవుడు పనిని విడిచిపెడుతున్నారా? ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం దేవుడి కోసం త్యాగం చేయలేకపోతున్నారా? ముందుకు రాలేకపోతున్నారా? అసలు ఇంతకాలం వాళ్ళు విన్న వాక్యం ఏంటి, వాళ్ళలో ఉన్న భక్తి ఏంటి, అసలు దేవుడు ఏమర్థమయ్యాడు? చివరికి సహోదరుల నిమిత్తం ప్రాణమే పెట్టరా అంటే దేహమే ఇచ్చేరా, చివరికి అవసరమైతే చచ్చిపోరా అని దేవుడు చెప్తుంటే చిన్న చిన్న వాటికి వెనకడుగు వేస్తున్నారు అంటే అసలు వీళ్ళకి పరలోకం దేవుడు ఇస్తాడా? చేర్చుకుంటాడా? రమ్మంటాడా? భక్తి అనగానండి, చెప్పాను కదా, భక్తి అనగానే అన్ని బాగున్నప్పుడు చేయటం కాదు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, నష్టపోతున్నా సరే దేవుడిని నిలబెట్టడం భక్తి. దేవుడిని నిలబెట్టడం భక్తి. నిజంగా మీకు మాట చెప్తానండి, ఈరోజు మనిషి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది ఏంటి చెప్పండి? దేన్ని ప్రేమిస్తాడు చెప్పండి? ఒక్క మాటలో చెప్పండి, అన్నిటికంటే ఏది ఇష్టం? తన దేహం అంటే తనకిష్టం. మీరు బాగా ఆలోచించుకోండి. అందరికంటే మీరు దేన్ని ఇష్టపడతారంటే మీకు తెలియకపోయినా మీకు ఆన్సర్ అదే, మీరు ఒప్పుకోకపోయినా ఆన్సర్ అదే. దేహం, తన ప్రాణం అంటే తనకిష్టం, అదే బాగా ఇష్టం. చివరికి దాన్నే విడిచిపెట్టేమంటే దేవుడి కోసం ఇంక దేన్ని ఇష్టపడతాం, ఇంక దేన్ని వదులుకోకుండా ఉండగలుగుతాం? మీరు చెప్పండి, దేన్ని వదులుకోకుండా ఉండగలుగుతాం? నీకు బాగా ఇష్టమైన నీ ప్రాణమే ఇచ్చేయాలన్నట్టు. నిజంగా చెప్తున్నానండి, దేవుడి పని రాత్రి పగల్లో నిద్ర లేకుండా చేస్తుంటే ఆరోగ్యం చాలా పాడైపోతుంది. దేహంలో సింటమ్స్ తెలిసిపోతున్నాయి. నువ్వు ఎక్కువగా వాడేస్తున్నావు, నువ్వు త్వరగా చచ్చిపోతావని దేహం చెప్పేస్తుంది. ఏమంటే నిజంగా నేను చెప్తున్నాను కదా, అలసట, అసలు విశ్రాంతి లేకుండా రాత్రి పగలు ప్రయాణాలు చేస్తూ, వాక్యాలు చదువుకుంటూ, ప్రసంగాలు చేస్తుంటే దేహం పాడైపోతుంది. అది నాకు తెలిసిపోతుంది. చాలామంది చెప్తారు, అనే ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఏవి ఎక్కువ చెవులకి. కారణం ఏంటంటే అంత బాగా ఇష్టమైన దేహం మీదే మమకారం చచ్చిపోతే దేవుడి కోసం ఇవ్వాలి, దేవుడి కోసం వెళ్ళాలి అని ఇక లోకంలో ఉన్నవి ఏవైనా మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయి. మీరు ఆలోచించండి. దీన్నే జయించేస్తే, దీన్నే దేవుడి కోసం ఏమైపోయినా పర్వాలేదన్న తెగింపుకి వస్తే లోకంలోని ఏదైనా మనల్ని ఆపుతుందా? బాగా ఆలోచించుకోండి. ఆ భక్తికి రాకపోతే కొడుకు సేవలోకి వెళ్ళి ఉపద్రవాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న చిన్న తాటాకు చెప్పుళ్ళు కాదు. ఆ రోజు వాళ్ళకు వచ్చిన కష్టాలు చిన్న చిన్నవా? అవసరమైతే యూదులు దేం చేయడానికి సిద్ధపడ్డారు? చంపడానికి సిద్ధపడ్డారు. ఆల్రెడీ 2 సార్లు రాళ్ళతో రువ్వి పౌలు చచ్చిపోయాడు అనుకుని చంపేసి ఈడ్చుకుని అవతలాడేశారు. అలాంటివి కూడా చూశాడు. తల్లితో చెప్పిన, సరేనాయన, దేవుడి చిత్తం, నీ ప్రాణం సేవలో పోతే ఆనందమే కదా, పరదేశంలో కలుసుకుందాం అని ఉంటుంది ఆవిడ. అంతే కదా? అంతే తప్ప కొడుకుని ఏమైనా వెనక్కి లాగిందా? లాగలేదు.
అందుకే ఈవిడ గురించి నేను పెట్టిన టైటిల్ అండి, వివేకము కలిగిన తల్లి, వివేకము కలిగిన స్త్రీ. వివేకం చాలా ఏమంటే గడ్డు పరిస్థితుల్లో బిడ్డను దేవుడి కోసం నిలబెట్టేసింది. భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్న ఒక మంచి దైవజనుడిగా, ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చే స్థితికి తిమోతిని తీసుకెళ్ళింది. ఇంకో మాట చెప్తాను, చివరి మాట. పౌలు గారికి ఎలాంటి బంధకాలు, ఎలాంటి జైలు శిక్షలు పడ్డావో, ఎలాంటి కష్టాలు పడ్డావో, సేమ్ అలాంటి కష్టాలే, అలాంటి వేదనలే తిమోతికి వచ్చాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నాడు, హెబ్రీ సంఘానికి తిమోతి గురించి చెప్తూ 13వ అధ్యాయానికి రండి, 22 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. సహోదరులారా, మీకు సంక్షేమంగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటలు సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. ఏం కలిగిందట తిమోతికి? అంటే అప్పటి వరకు ఎక్కడ ఉన్నాడు? ఖైదులోకి వెళ్ళిపోయాడా? జైల్లోకి వెళ్ళిపోయాడా? ప్రమాదాల్లోకి వెళ్ళిపోయాడా? అందుకే ఇచ్చాడు సాక్ష్యం. ఏమని తెలుసా? పౌలు గారి సాక్ష్యం తిమోతి గురించి, అతడు నేను నడుచుకోని విధముగా ఆయన కూడా ఏం చేస్తున్నాడు? నడుచుకుంటున్నాడు. పౌలు జైలుకి వెళ్ళాడు. పౌలు గారు వెనకాల దేవుడి కోసం తిమోతి కూడా దేనికి వెళ్ళాడు? ఖైదీలోకి, బంధకాలలోనికి వెళ్ళిపోయాడు. పిల్లరా, ఎంత భక్తి ఉంటే ఎంత గొప్పవాడు అవుతాడు, ఎంత భక్తి ఉంటే ఇన్ని త్యాగాలు చేస్తాడు, ఎంత భక్తిపరుడైతే తన జీవితాన్ని ఇలా కోల్పోతాడు, చివరికి దేవుడి కోసం జైలుకు కూడా వెళ్ళిపోయాడు. అంటే తిమోతి గురించి ఒక్కసారి ఆలోచించండి. తిమోతిని అలా తయారు చేసిన తల్లి గురించి దేవుడు ఎంత పొంగిపోయి ఉంటాడో ఆలోచించండి. ఎంత గొప్పవాడిని కన్నా తల్లి గురించి దేవుడు ఎంతగా ఆనందపడి ఉంటాడో మీరు ఆలోచించండి. నేను రాత్రి మీకు చెప్పేది ఒకటే, బిడ్డల్ని దేవుడి కోసం పెంచటంలో మీరు చెప్తున్నారు ఏవో కారణాలు, అవేవి యూనికే ముందు నిలబడవు. ఆ తల్లిని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబం సరిగా లేకపోయినా, భర్త అన్యజనుడైనా, సున్నతి చేయించడానికి ఇష్టపడిన భర్తను ఇంట్లో పెట్టుకుని బాల్యం నుండే వివేకంతో బిడ్డలో దేవుడి యొక్క భక్తిని పెంచింది అంటే, గొప్పవాడిని చేసింది అంటే, ఒకసారి ఆలోచించండి. ఒకసారి తల్లులుగా ఆలోచించండి. బిడ్డలు కన్నవాళ్ళు, కనబోతున్న తల్లులు ఆలోచించండి. చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఆలోచించండి. మన బిడ్డ అంతటి గొప్పవాడైతే యునేకే గురించి ఇచ్చిన సాక్ష్యం మన గురించి ఇస్తాడు కదా. నిజంగా మీరు ఇక్కడ చదువుకున్నప్పుడు అండి, ఆ యునేకే అన్న పేరు తప్ప ఇంకేం కనపడదు, కానీ ఆవిడ వెనకాల ఇంత చరిత్ర ఉంది, ఇంత విషయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ నిలబెట్టింది, ఇంత గొప్పవాడిని చేసింది. కనుక తిమోతి తల్లి వివేకం కలిగిన తల్లి. అలా ప్రతి స్త్రీ ఉండాలి. పరిస్థితులు, అడ్డంకులు, కారణాలు చెప్పకుండా ప్రతి బిడ్డను కూడా యూనికేలాగా దేవుడి కోసం మనం నిలువ పెట్టాలి.